డైలీ టేస్ట్ ది డైలీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో సిబిఐ ఇప్పుడు ఏం చేయబోతోంది? తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు క్వశ్చన్ అవర్తో ఆయన విషయంలో క్లారిటీ వచ్చిందా, లేక అసలు కథ ఇప్పుడే మొదలైందా? నా మేనల్లుడి మీద ఆరోపణలు వస్తే నాకేంటి సంబంధం అంటున్న ఎక్స్ ఎమ్మెల్యే ఎవరు? ఏంటా హత్య కేసు? మంథని సమీపంలో 4.5 క్రితం జరిగిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కేసులో 7 నిందితులను అరెస్ట్ చేసి 600 పేజీల పైగా చార్జ్షీట్ దాఖలు చేశారు పెద్దపల్లి పోలీసులు. హైకోర్టులో కేసు విచారణ సాగుతున్న సమయంలో వామన్రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. స్థానిక పోలీసులు అసలు నిందితులను ఉద్దేశపూర్వకంగా వదిలేశారని పిటిషన్ వేయడమే కాకుండా సీబీఐ దర్యాప్తు కోసం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. 2 ఏళ్ల పాటు పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దాంతో గత సెప్టెంబర్ 1న రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ రామగిరి పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2 నెలల పాటు నిందితులను, సాక్షులను విచారించారు సీబీఐ అధికారులు. హత్య జరిగిన ప్రదేశాన్ని, కేసు నమోదైన రామగిరి పోలీస్ స్టేషన్, కేసు చార్జ్షీట్, అప్పట్లో చేసిన విచారణ రిపోర్టులను స్వాధీనం చేసుకుని అధ్యయనం ప్రారంభించారు సీబీఐ ఆఫీసర్స్. ఆ తరువాత హత్య కేసులో నిందితులుగా ఉన్నవారిని, గుంజపడుగు గ్రామానికి చెందిన వారిని, వామన్రావు సన్నిహితులను కొందరిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్ట మధుకర్ను విచారించారు సీబీఐ అధికారులు. అయితే ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. వామన్రావు దంపతుల హత్యతో తనకు సంబంధం లేదని, రాజకీయంగా తనను అణచివేసే కుట్రలో భాగంగానే సీబీఐ విచారణ జరిపిస్తున్నారని ఆరోపించారాయన. అంతటితో ఆగకుండా మంథని మధుకర్ హత్య కేసును కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాయర్ హత్య కేసులో నా మేనల్లుడు బిట్టు శ్రీను నిందితుడిగా ఉన్నంత మాత్రాన నా మీద కేసు పెడతారా అని ప్రశ్నించారు పుట్ట. సొంత కొడుకు మీద కేసుంటేనే తండ్రిని అరెస్ట్ చేయరు, అలాంటిది అక్క కొడుకు నేరం చేస్తే నా మీదకు ఎందుకు వస్తున్నారంటూ లాజిక్ లాగారు పుట్టా మధుకర్. అయితే మధుకర్ చేసిన వ్యాఖ్యలను వామన్రావు తండ్రి ఖండించారు. హత్యతో సంబంధం లేకపోతే మాజీ ఎమ్మెల్యే తనకు కోట్లాది రూపాయలు ఎందుకు ఆఫర్ చేశారని ప్రశ్నించారు కిషన్ రావు. వామన్రావు మరణ వాంగ్మూలంలో కూడా పుట్టా మధు పేరు ఉందంటూ కౌంటర్ వేశారాయన. తన వెనక కాంగ్రెస్ లేదని కూడా క్లారిటీ ఇచ్చేశారు కిషన్ రావు. సీబీఐ దూకుడు అలా ఉంటే ఆరోపణల కౌంటర్లతో ఒకసారిగా మంథనలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అలాగే ప్రస్తుతం సీబీఐ ఎంక్వైరీ జరుపుతోంది. ఈ హత్యలో పుట్టా మధుకర్ దంపతుల పాత్ర స్థానిక పోలీసులు విస్మరించిన అంశాలపై కావడంతో ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. నిందితులను విచారించి రికార్డులను పరిశీలించిన తర్వాత తాజాగా మాజీ ఎమ్మెల్యే దంపతులు సీబీఐ ముందు అటెండ్ అవ్వడం చర్చనీయాంశమైంది. బిట్టు శ్రీను కేవలం తనకు మేనల్లుడు మాత్రమేనని మధుకర్ చెప్పిన క్రమంలో ఆయన చైర్మన్ గా ఉన్న పుట్టా లింగమ్మ ట్రస్ట్ లో శ్రీను బాధ్యతలు ఏంటని, అతడికి ఆర్థిక వనరులు ఎవరు సమకూర్చారన్న కోణంలో సీబీఐ ప్రశ్నించిందన్న ప్రచారం జరుగుతోంది. అసలు వామన్రావు దంపతుల హత్య కేసును సీబీఐ విచారణ చేస్తున్నదే మధుకర్ పాత్ర ఉందా లేదనే తేల్చేందుకే అన్న వాదన సైతం వినిపిస్తోంది. సీబీఐ అధికారులు ఆయన్ని పిలిచి ప్రశ్నించినందున ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు? మాజీ ఎమ్మెల్యే విచారణ ఇంతటితో పూర్తయినట్టేనా, లేక ఇంకా ఉందా అన్న అంశం హాట్ టాపిక్ అయింది. మంథనిలో అదే సమయంలో విచారణతో సరిపెడతారా, అరెస్టులేమైనా ఉంటాయా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. మొత్తానికి ముగిసిపోయింది అనుకున్న కేసు మళ్లీ దర్యాప్తు దశకు వచ్చి కలకలం రేపుతోంది. రాజకీయంగా ఇది ఎవరికి చుట్టుకుంటుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.